హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు నానా నక్షత్ర ఛానల్. ఈరోజు నేను రాజ్మా టమాటా కర్రీ ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. ముందుగా నేను రాజ్మా తీసుకున్నాను. అంటే తెల్ల రాజ్మా తీసుకున్నాను. దీంట్లో వెరైటీస్ ఉంటాయి. ఓవర్ నైట్ ఒక 8 అవర్స్ నానబెట్టుకున్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని నేను గిన్నెలోనే ఉడకబెట్టుకుంటున్నానండి. ఒక 4 గ్లాస్ వాటర్ వేసుకొని దాంట్లోకి సాల్ట్, ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఉడకబెట్టుకున్నానండి. ఆహ్, రాజ్మా అనేది మంచిగా మెత్తబడేంత వరకు ఉడకబెట్టుకోవాలి. దాంట్లో వాటర్ అనేవి వంపేసుకోకూడదు. అలానే ఉండనివ్వాలి. వాటర్ అనేది టేస్టీగా ఉంటుందండి. తీసేయకుండా ఒక వేరే గిన్నెలో సెపరేట్ చేసుకొని మళ్ళీ గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్. తర్వాత 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. దాంట్లోకి మసాలాలు యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 4 లవంగాలు, దాల్చిన చెక్క చిన్న ముక్క, సాజీరా, జీలకర్ర, ఇలాచీ ఒక 2 తీసుకున్నాను. దాంట్లో ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నానండి కచ్చాపచ్చాగా. దానిలో కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను చిన్నగా తరుక్కొని యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ. టేస్ట్ చూసి వేసుకోండి. ఉడికేటప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి. అక్కడ ఒక స్పూన్ యాడ్ చేశాను. దీంట్లో 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు, ఉల్లిపాయ మగ్గేంత వరకు వేయించుకొని పసుపు యాడ్ చేసుకున్నాను. ఆ పసుపు కూడా మంచిగా స్మెల్ పోయేంత వరకు వేగనివ్వాలి. దీంట్లోకి నేను టమాటో ప్యూరీ యాడ్ చేసుకుంటున్నానండి. మిక్సీకి వేసుకున్నాను. ఒక 4 టమాటోస్ మెత్తగా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఈ టమాటా ప్యూరీ అనేది మంచిగా మగ్గనివ్వాలండి. అంటే ఆ టమాటాలో ఉన్న నీరంతా ఇగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. దానికోసం నేను మూత పెట్టుకొని కాసేపు అట్లా 5 మినిట్స్ మగ్గనిచ్చాను. ఆ తర్వాత దీంట్లోకి నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు చూసి యాడ్ చేసుకోండి. నేను 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. దాంట్లోకి గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా ఇక్కడే ఎందుకు యాడ్ చేస్తున్నానంటే గ్రేవీకి అంతా కూడా ఆ మసాలా అనేది పట్టుకుంటుంది. సో, టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనిచ్చానండి. కారం స్మెల్ పోయేంత వరకు కూడా. కారం కారం వస్తుంది కదా! సో, అదంతా పోయేంత వరకు ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్న రాజ్మా ఉంది కదా! వాటర్‌తో సహా యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా కలుపుకోవాలండి. ఒక 2, 3 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను లైట్‌గా. ఒక హాఫ్ గ్లాస్ వాటర్. సో, ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచేసేసానండి. మధ్యలో కలుపుతూ ఉండాలి అడగంటకుండా. కొంచెం హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. ఆ తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే అండి. చాలా టేస్టీ అయిన రాజ్మా టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీ, రైస్ అండ్ పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీ వి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.